మన విలేకరుల మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి మన నాయకులకు పెద్దలకు గ్రామ అందరికీ నమస్కారం. మన ఆశా జ్యోతి ఆరాధ్య దైవం మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగులకు ప్రతి నెల 6,000 రూపాయలు పెంచుతున్నారు. కానీ హామీ ఇచ్చి మాకు ప్రతి ఒక్క ఆదుకుంటున్నారు. కానీ అదేవిధంగా మాకు ఇల్లు కూడా కట్టించి మాదిగా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మాకు సొంత ఇల్లు ఉండేవారికి 350 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఎంతో మా దివ్యాంగులు ప్రతి ఒక్క మన చిత్తూరు జిల్లా 80,000 మంది ఉన్నారు. 80,000 మందికి ప్రతి ఒక్కరికి చెయ్యి కాలు మూగి అందరికీ టోటల్ దివ్యాంగులు ఎవరున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 6,000 రూపాయలు. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 1,000 రూపాయలు పెట్టుకుని కూడా 7,000 రూపాయలు జూలైలో కూడా ఇస్తున్నారు. అదే ఇప్పుడు 1,000 రూపాయలు ఇస్తారు కదా, 3,000 రూపాయలు ఇచ్చేది 1,000 ఇచ్చి 4 నెలది ఒకే గీత 7,000 రూపాయలు ఆయన ఒకే గీత ఇస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడుకి లక్ష ఓట్ల మెజార్టీతో మా దివ్యాంగులతో అందరూ వచ్చి కలిసి ఒక్కటిగా పని చేయాలని కోరుకుంటున్నాం. లక్ష ఓట్ల మెజార్టీతో మా దివ్యాంగులు ఆయనకి ప్రతి ఒక్కరు మా దివ్యాంగులు కలిసి ఒక్కటిగా పనిచేసి 6,000 గెలిచిన వెంటనే 6,000 రూపాయలు పెంచుతున్నారు. ఆమె కూడా ఇచ్చినారు. నిన్న మన ముద్దు మాధవకృష్ణ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా 25 గీతాలు కూడా వెళ్ళి కలిసినారు. ఇంతవరకు కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ లేదు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు ఇచ్చి పెంచినారు. కానీ ప్రతి ఒక్కరు మన దివ్యాంగులకి మన నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి మా దివ్యాంగుల తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు వందనాలు తెలుపుకుంటున్నాం. మా దివ్యాంగుల తరఫున 1,00,000 ఓట్లు లక్ష ఓట్ల మెజార్టీతో మేమందరూ ప్రతి ఒక్కరూ దివ్యాంగులు చిత్తూరు జిల్లా 80,000 మంది ప్రతి ఒక్కరూ సహకరిస్తామని ఆయన్ని ఆదుకుంటామని 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిపించుకుంటున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.